అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. మరకత రాజరాజేశ్వరి దేవాలయం ఈరోజు మన సాహితీమాల్లో చూద్దాం. విజయవాడ నగరంలోని పటమటలో గల దేవాలయం ఇది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ద్వారా 1979లో ప్రతిష్ఠించబడిన దత్తపీఠంలో ఇది ఒక ప్రధాన ఆలయం. ఈ దేవాలయం అపురూపమైన శిల్పకళతో తయారైంది. అమ్మవారి మూర్తి మరకత శిలతో అంటే పచ్చతో చెక్కబడింది. ప్రపంచంలో ఇదే మొదటిది. మరకత రాయి గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ దేవత అన్ని కోరికలను తీరుస్తుంది అని ప్రతీతి. 9 ఆవరణలు, 6 చక్రాలు, వాటి దేవతలు, నవదుర్గలు మరియు ఇతర అనుబంధ శక్తులు ఈ ఆలయంలో చిత్రీకరించబడ్డాయి. ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆలయం దిగువ భాగంలో అమ్మవారి ఆలయాన్ని తమ భుజాలపై మోస్తున్న 108 మంది యక్షులను చూడవచ్చు. ఆలయ శిఖరం సుమేరు శ్రీ చక్ర ఆకారంలో ఉంటుంది. 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీచే ఈ గుడి ప్రతిష్ఠ జరిగింది. అమ్మవారి గర్భాలయ కుడ్యానికి అష్టలక్ష్ముల శిల్పాలు శోభాయమానంగా ఉంటాయి. మంటప గోడల మీద గజరాజులు, గరుడ పక్షులు, పూలమాలికలు దాల్చిన శిల్పాలు ఉన్నాయి. శుభం, శ్రేయస్సు మరియు జ్ఞానాన్ని సూచించేవి ఏనుగులు కాబట్టి ఇక్కడి వేడుకల సమయంలో ఏనుగులను ఊరేగింపుకు ఉపయోగిస్తారు. శ్రీచక్రం అంటే శివ మరియు శక్తి అంశాల శరీర సూత్రం. విశ్వమంతా శ్రీచక్రం. శరీరంలోని ఈ శ్రీచక్రం యొక్క అభివ్యక్తిని సూక్ష్మ రూపంలో చూడడం శ్రీ విద్య యొక్క రహస్యం. విశ్వమంతా శివ మరియు శక్తి సూత్రాలతో చుట్టముట్టబడినప్పుడు అది ప్రతి చోట అనేక దైవిక రూపాలలో వ్యక్తమవుతుంది. శ్రీచక్రం యొక్క కొనను బిందు అని పిలుస్తారు. ఈ బిందువు కాంతి పదార్థం మరియు శక్తి రూపంలో ఉంటుంది. శక్తి స్థితిలో దీన్ని రాజరాజేశ్వరి అని పిలుస్తారు. ఈ విశ్వశక్తి అంతులేని శక్తిగా అనేక రూపాల్లో విశ్వమంతటా వ్యక్తమవుతుంది. శ్రీచక్ర సూత్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే విశ్వరహస్యాలు అర్థమవుతాయి. తన శరీరమే శ్రీచక్రమని అంతర్గత చింతనతో శ్రీచక్రాన్ని పూజించేవాడు గొప్ప యోగి అవుతాడు. అటువంటి మహాయోగులలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అగ్రగణ్యుడు. ఇంతటి గొప్ప స్వామీజీ చేతులతో ప్రతిష్ఠించబడిన అనేక విశేషాల్ని సొంతం చేసుకున్న శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవాలయాన్ని దర్శించారు కదా. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.